నమస్తే, నేను రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. చాలా మంది అపార్ట్మెంట్స్ యజమానులు కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నారు. ఏమని? చాలా మందికి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఒకళ్ళు 2 కార్ పార్కింగ్లు అంటారు, ఒకళ్ళు 1 కార్ పార్కింగ్ అంటారు, ఇంకొకరు 3-4 కార్ పార్కింగ్లు కూడా కొంటున్నటువంటి వాతావరణం ఉంది. ఆ పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్ కొన్న ప్రతి వ్యక్తికి 1 కార్ పార్కింగ్ అయితే మ్యాండేటరీగా వస్తా ఉంది. అపార్ట్మెంట్ కొనేటప్పుడు కార్ పార్కింగ్ కూడా ఉంది. అయితే అపార్ట్మెంట్ కొన్న వ్యక్తి యజమానికి అపార్ట్మెంట్తో పాటు కార్ పార్కింగ్ ఉంది. ఆ కార్ పార్కింగ్ అని నేను అమ్ముకోవచ్చా అని చాలా మంది అడుగుతారు. లేదు, పక్క అపార్ట్మెంట్ అయినా పక్క ఫ్లాట్ అయినా ఒక యజమానికి సంబంధించినటువంటి కార్ పార్కింగ్ నేను కొనుక్కోవచ్చా అని అడుగుతా. ఎస్, అపార్ట్మెంట్స్ యాక్ట్ 1987 సెక్షన్ 24 ఏం చెప్తా ఉందంటే, అపార్ట్మెంట్కి యజమాని అయినప్పుడు అపార్ట్మెంట్ యజమాని తన యొక్క కార్ పార్కింగ్ కూడా యజమాని దాని సొంత ఆస్తిగా పరిగణించవచ్చు. అయితే సెక్షన్ 24 ప్రకారంగా అపార్ట్మెంట్ ఉండేటటువంటి యజమాని తనకు ఉండేటటువంటి 1 కార్ పార్కింగ్ కానీ 2 కార్ పార్కింగ్ కానీ కొన్ని చోట్ల 3 కార్ పార్కింగ్లు కూడా ఉంటాయి. 3 ఉన్నప్పుడు 1-2 అమ్ముకోవచ్చు, లేదు 2 ఉన్నప్పుడు 2 అమ్ముకోవచ్చు, 1 ఉన్నప్పుడు 1 కూడా అమ్ముకునేటటువంటి ఒక అధికారం ఉంది. దాన్ని ఇతర అపార్ట్మెంట్ దారులు కావచ్చు, ఫ్లాట్ ఓనర్లు కావచ్చు, దాన్ని కొనుక్కునేటటువంటి అధికారం ఉంది. దాన్ని అమ్ముకోవచ్చు అనేటటువంటి ఒక నిబంధన ఉంది. చాలా మందికి ఒక ఫోబియా ఉంది, ఒక అనుమానం ఉంది. నన్ను అపార్ట్మెంట్తో పాటు మాత్రమే ఫ్లాట్తో పాటు మాత్రమే నేను పార్కింగ్ అమ్ముకోవాలి, అపార్ట్మెంట్ వేరు పార్కింగ్ వేరు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ లేదు. అందుకనే చట్టం ప్రకారం పార్కింగ్లు అమ్ముకోవచ్చు, కొనదలుచుకున్నటువంటి వ్యక్తులు కొనుక్కోవచ్చు. ఇది మీ యొక్క నోటీసులో ఉండాలని అవగాహన కోసం మీ నోటీసులు పెడుతున్నా. థ్యాంక్ యూ.